హాయ్ హలో నమస్తే. ఫస్ట్ నిన్న జరిగినటువంటి నేషనల్ న్యూస్ అంటే డిఫరెంట్ న్యూస్ పేపర్లు ఆన్లైన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసినటువంటి కొన్ని హెడ్లైన్స్ మాత్రం చూద్దాం. ఓకే, ఆ, మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో అతను సూసైడ్ నోట్ 9 పేజీల సూసైడ్ నోట్ ఇతను చనిపోయిన తర్వాత వైఫ్ పట్టింది, అంటే వైఫ్కి దొరికింది 9 పేజీల యొక్క సూసైడ్ నోట్. వైఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఇక్కడ ముఖ్యమంత్రి నాయాబ్ సైని గారు వచ్చారట. అతనికి పూలదండ వేసేటప్పుడు 9 పేజీల లెటర్ హ్యాండ్ ఓవర్ చేసిందట వైఫ్. ఐపీఎస్ ఇతను షీఈ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, చీఫ్ మినిస్టర్కి వచ్చి ఆ 9 పేజీల యొక్క లెటర్లో అతనికి జరిగిన అవమానం, అతను ఎవరెవరైతే ఏ ఆఫీసర్లు అయితే అతన్ని హ్యూమిలేషన్ చేశారో, హింసించారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ పెట్టండి అని చెప్పేసి వైఫ్ డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసిందట ఇతనికి దండేయడానికి వచ్చినప్పుడు. సో మరి ఎఫ్ఐఆర్ పెట్టారని తెలిసింది. మరి దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎందుకంటే ఇతను తెలుగువాడు కాబట్టి. ఓకే, బట్ మన తెలుగు నాయకులు కూడా కొద్దిగా ట్వీట్ చేసి ఉండాల్సింది, రెస్ట్ ఇన్ పీస్ అని ఏదో ఒకటి. నాకు చేశారు లేదు, నేనైతే గమనించలేదు ఎక్కడ. మోడీ గారు చేసి ఉండేవాళ్ళేమో మన నాయకులు మొత్తం. నెక్స్ట్, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాది ఐడియాలజీ ఫర్ దళిత్స్ ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్. అది ఈ పురాణ్ కుమార్ యొక్క సూసైడ్ని రిఫర్ చేస్తూ ఇతను మల్లికార్జున ఖర్గే గారు ఒక ట్వీట్ చేశారు. ఇది బీజేపీ వాళ్ళ యొక్క మనువాది సిస్టమ్ అనేది ప్రతి వాని మైండ్లోకి ఎక్కించారు. అది ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే ఏడీజీపీ ర్యాంక్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క వివక్ష నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇది ఒక పెద్ద కర్స్, శాపం అయిపోయింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ weaker sections for last 11 years. BJP has deeply entrenched the Manuwadi mentality in this country, that even a Dalit officer of AGDP rank does not receive justice a fair hearing అని మల్లికార్జున ఖర్గే గారు ఒక ట్వీట్ చేశారు నిన్న. ఇతని పురాణ్ కుమార్ గురించే రాహుల్ గాంధీ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఇతనేం ట్వీట్ చేశాడు, ఇది ఒక సోషల్ పాయిజన్, ఇది సామాజిక విషయం లాంటిది, ఇది సింబల్, దానికి ఒక సింబల్ లాంటిది. ఇది అదేంటంటే ఆర్ఎస్ఎస్, ఇక్కడ కూడా మళ్ళీ ఈయన కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీని రిఫర్ చేశాడు రాహుల్ గాంధీ కూడా. ఇతను ఏమంటాడంటే, రాహుల్ గాంధీ పెద్ద ట్వీట్ చేశాడు. ఇతను 3 విషయాలు రిఫర్ చేశాడు. అదే హరిఓం వాల్మీకి ఎవరైతే కొట్టి చంపేశారో అతను కూడా ఒక దళితుడు. హరిఓం వాల్మీకిని చంపేశారు. రీసెంట్గా బిఆర్ గవాయ్ ఇష్యూని రిఫర్ చేశారు. బిఆర్ గవాయ్ని మీద చెప్పేయటానికి ట్రై చేశారు. ఇప్పుడు ఇతను పురాణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, తను కాల్చుకొని చనిపోయాడు. అతను 9 పేజీల లెటర్లో తనకు జరిగిన కుల వివక్ష మీద లెటర్ రాశాడు, 9 పేజీలు. సో ఇవన్నీ కూడా దళితుల మీద జరిగిన అట్రాసిటీస్. హరిఓం వాల్మీకి కానీ బిఆర్ గవాయ్ గారు కానీ పురాణ్ కుమార్ కానీ, సో ఇవన్నీ కూడా అట్రాసిటీసే. దీన్ని ఇతను రాహుల్ గాంధీ ఏమంటే, ది ఐడియాలజీ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫిల్డ్ సొసైటీ విత్ వెనమ్ అని చెప్పి ఇతను పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ నిన్న. ఇది అబౌట్ పురాణ్ కుమార్. ఇది బిఆర్ గవాయ్ గారి గురించి తమిళనాడులో కొట్లాడుకున్నారట. బిఆర్ గవాయ్ గారి గురించి వీసీకే పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ధర్నాకి దిగారు తమిళనాడులో. అక్కడ ధర్నాకి దిగితే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు, కోర్టులో కొంతమంది అడ్వకేట్లు, బీజేపీ సపోర్టింగ్ అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీసీకి వాళ్ళకి ఏదో గొడవ జరిగి మళ్ళీ అక్కడ కొట్టుకున్నారని చెప్పేసి దీని ప్రకారం తెలుస్తుంది. ఓకే, దెర్ ఇస్ ఎ క్లాష్ బిట్వీన్ వీసీకి అండ్ బీజేపీ లాయర్స్. దే అటాక్డ్ వన్ అనదర్ ఇన్ తమిళనాడు ఓవర్ సిజేఐ గవాయ్ గారి యొక్క విషయంలో అనేది ఒక విషయం. ద పంజాబ్ పోలీస్ ఫైల్డ్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. అదే పంజాబ్ వాళ్ళు ఈ గవాయ్ గారి మీద చాలా అబ్యూజివ్ కామెంట్స్ చేశారు. వేయటానికి ప్రయత్నించిన తర్వాత మళ్ళీ కొన్ని చేశారట. వాళ్ళందరి మీద పంజాబ్ పోలీసులు కేసు పెట్టారు అనేది. దీని మీద నేను ఒక పోస్ట్ కూడా చేశాను మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్. నేను నేషనల్ ఇష్యూస్ ఎందుకు మాట్లాడతలేదంటే, నేను ఈ వీడియో తర్వాత మిగతా 2 వీడియోలు సాయంత్రం వరకు 1-2 వీడియోలు నేను ఆ ఏపీ గురించే మాట్లాడతాను కాబట్టి మళ్ళీ నేషనల్ దాంట్లో నేను కవర్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే ఎలాగూ మిగతా 2 వీడియోలు నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను కాబట్టి. నేషనల్ వీడియోస్లో అంటే నేషనల్ వైడ్గా జరిగినటువంటి న్యూస్లో ఆంధ్రప్రదేశ్ని స్కిప్ చేస్తున్నాను, సో దట్ తర్వాత నేను మళ్ళీ వాటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఓకే, ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు క్వాష్ క్రిమినల్ కేసు అగైన్స్ట్ రాహుల్ గాంధీ. ఇది ఒక ఇష్యూ ఏంటంటే,
జార్ఖండ్ హైకోర్టు రాహుల్ గాంధీ మీద పెట్టినటువంటి ఒక కేసుని క్వాష్ చేసింది. అదే అమిత్ షా గారిని ఏదో అన్నాడని చెప్పి ఎవరో కేసు వేశారు, ఇతని మీద డిఫమేషన్ కేసు వేశారు. అది జార్ఖండ్ ప్రభుత్వం కొట్టేసిందట, అంటే క్వాష్ చేసింది. అంటే ఏదో లీగల్గా ఎర్రర్స్ ఉన్నాయని కొట్టేసింది. మళ్ళీ ఫ్రెష్గా పెట్టమను ఏదో ఇన్ ఫేవర్ ఆఫ్ రాహుల్ గాంధీ కేసు వచ్చింది. ఇప్పటికీ ఇతనికి 33 కేసులు పెట్టారు. 2014 నుంచి ఇప్పటికీ అపోజిషన్ నాయకుడి మీద 33 కేసులు పెట్టారట. 33, ఐ థింక్ ఈజ్ ఓన్లీ ద అపోజిషన్ లీడర్ ఫైల్డ్ 33 కేసెస్ బై ది రూలింగ్ పార్టీ. బట్ స్టిల్ అతను ఫైట్ చేస్తున్నాడంటే మరి ఇంకా సిద్ధపడ్డా అని అర్థం కేసులు కూడా. ఓకే, ఇదేంటిది ఇక్కడ నుంచి బీహార్ ఎస్ఐఆర్కి సంబంధించి బీహార్ ఎస్ఐఆర్ చేసినప్పుడు ఫస్ట్ 60 లక్షల ఓట్లు తీసేశారు కదా. 60 లక్షల ఓట్లు వీళ్ళ తర్వాత గొడవ చేసి ఓటర్ అధికార యాత్ర అని చెప్పి గొడవ చేసిన తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు 30 లక్షలకు తగ్గించారు. 30 లక్షల ఓట్లు తీశారు. ఇప్పుడు ఆ 30 లక్షల ఓట్లు ఎవరు, ఏ కులపోళ్ళు, ఏ మతపోలి తీసేశారు లిస్ట్ ఇవ్వమని కొట్లాడుతున్నారు. మళ్ళీ ఆ 30 లక్షల మంది మీరు తీసేసింది ఎవరు, అది ఇవ్వండి అని అక్కడ అపోజిషన్ వాళ్ళకి ఇక్కడ చూడండి, పీపుల్ బిలాంగ్ టు విచ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ ఇన్ మ్యాక్సిమం నంబర్. ఈ 30 లక్షల మంది మీరు తీసేసిన వాళ్ళల్లో దాని మీద రీసెర్చ్ చేయండి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళకి చెప్పాడట ఇతను అపోజిషన్ లీడర్, వాళ్ళ పార్టీ అతను. ఇది బీహార్ ఎస్ఐఆర్కి సంబంధించి 30 లక్షలు రిమూవ్ చేశారు. ఈ 30 లక్షలు ఆ ఎలక్టోరల్ ఎవరిని తీసారో మాకు లిస్ట్ ఇవ్వండి అని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తగిలారు వీళ్ళు. ఇది ఒకటి అర్థమవుతుంది. ఓకే, ఇతను కోర్టుకి వెళ్ళాడు, యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇతను ఏం చేశాడు, ఎవరైతే ఫారినర్స్ నేమ్స్ ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళాడు ఇతను. ఇప్పుడు నువ్వు 30 లక్షల మందిని డిలీట్ చేసావు కదా, ఎందుకు డిలీట్ చేసావని అడిగితే మేము రోహింగ్యాలని బంగ్లాదేశ్ని డిలీట్ చేసామని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు తీసేసిన 30 లక్షల మందిలో ఫారినర్ నేమ్స్ ఎవరున్నారు, వాళ్ళలో బంగ్లాదేశ్లు రోహింగ్యాస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లిస్టు పేర్లతో సహా ఇవ్వండి అని ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఎలక్షన్ కమిషన్ మీద. ఇప్పుడు ఆ 30 లక్షల మంది మరి ప్రతిసారి బంగ్లాదేశ్ రోహింగ్యాని తొలగించామంటున్నారు. 30 లక్షల మందిని తీసేశారు. ఎవరు వాళ్ళు 30 లక్షల మంది, ఇవ్వండి లిస్ట్ అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు అతను. ఓకే, 5 లక్షల డూప్లికేట్ ఓటర్స్ మేము కనిపెట్టామని చెప్పేసి ఈ యొక్క మళ్ళీ ఎలిగేషన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు బీహార్లో. 5 లక్షల డూప్లికేట్ ఓటర్స్ని కనిపెట్టారట. ఏది 30 లక్షలు తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా 5 లక్షల డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయని. ఎలక్షన్ కమిషన్ ఏమో మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు, పొలిటికల్ పార్టీలు ఎలిగేషన్ చేస్తున్నాయి కానీ ప్రజల నుంచి కంప్లైంట్, ప్రజలకు తెలియదు కదా డూప్లికేట్ ఓటర్స్ అని. ఇప్పుడు మన కర్ణాటకలో అదే అపోజిషన్ నాయకుడు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎవరో ఒక ఆమె పేరు మీద ఇంకొక ఓటు ఉందట, ఆమెకు తెలియదు ఆ విషయం. ప్రజల నుంచి కంప్లైంట్ ఏంటి వచ్చింది, వీళ్ళు అక్కడ బూత్ లెవెల్ వాళ్ళు ఓటర్ లిస్ట్ మొత్తం చూసి కనిపెట్టేసి వాళ్ళు చెప్తున్నారు 5 లక్షల డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయి, ఇంకా 5 లక్షల డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాయని కొట్లాడుతున్నారు అనమాట. ఇది సంబంధించి ఇది నెక్స్ట్ ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో జరగబోతుంది. అక్కడ యూనియన్ మినిస్టర్ ఏమన్నాడంటే వెస్ట్ బెంగాల్లో మేము ఈ ఎస్ఐఆర్ చేయబోతున్నాము, వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్లో 1.2 కోట్ల డూప్లికేట్ ఓటర్స్ తీసేస్తాము, ఫేక్ ఓటర్స్ తీసేస్తాము అని అన్నాడు అనమాట ఇతను. 1.2 కోట్లు మొత్తం పక్కన ఉన్న బంగ్లాదేశ్, మియాన్మార్, అదే రోహింగ్యాలు అంటున్నారు కదా, ఈ రోహింగ్యాలు వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, మేము తీసేస్తామని ఈ సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నాయకుడు అన్నాడు అనమాట. వీళ్ళు టీఎంసీ వాళ్ళు ఏమన్నారంటే ఎస్ చేయండి, మీరు ఎస్ఐఆర్ చేయండి, వాళ్ళలో మటువా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళ ఓట్లే పోతాయి అని అన్నాడు. ఎందుకు మటువా కమ్యూనిటీ, ఇతను మటువా లీడర్, ఇతని పేరేంటి శాంతను ఠాకూర్. ఇతను మటువా క్యాస్ట్కి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనమాట. చాలామంది మటువాలు మా వెస్ట్ బెంగాల్లోకి చొరబడ్డారు, మీరు ఈ ఎస్ఐఆర్ చేస్తే ముందు పోయేది మీ కమ్యూనిటీ వాళ్ళే అని చెప్పేసి వీళ్ళు టీఎంసీ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఈమె చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ నన్ను బెదిరిస్తుంది, ఎలక్షన్ కమిషన్ నువ్వు నన్ను బెదిరించొద్దని చెప్పి ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది. నిన్న యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్, బీజేపీ వాజ్ ప్లేయింగ్ విత్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్. ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా వచ్చి మా స్టేట్లోకి వచ్చి స్టేట్లో అథారిటీస్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని నువ్వు ఇచ్చే అని డిక్లేర్ చేస్తున్నావు. ఎలక్షన్ కమిషన్ నువ్వెవడు ఇంతవరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నీకు పవర్స్ వస్తాయి, నువ్వెవడ రాష్ట్రంలోకి వచ్చి మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పేసి ఈమె
చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ కమిషన్తో గొడవ పెట్టుకుంది నిన్న. అది ఒకటైతే అర్థమైంది మనకి. ఇది శబరిమలలో మిస్ అయినటువంటి 4.54 కేజీలు 4.5 per kg గోల్డ్ మిస్ అయింది శబరిమల నుంచి. అది ఒక వారం నుంచి కేరళ అసెంబ్లీలో గొడవ జరుగుతుంది. అదేంటంటే శబరిమలలో ఒక 4.5 kg గోల్డ్ మిస్ అయిందట. అది ఎవరు తీసుకెళ్లారు, ఎవరు దొంగతనం చేశారు ఈ గోల్డ్ని టెంపుల్ నుంచి అని చెప్పేసి అక్కడ గొడవ జరుగుతుంది వాళ్ళ కేరళ అసెంబ్లీలో. ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన న్యూస్ ఇది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఖురాన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన గొడవ నడుస్తుంది. అక్కడ ఏంటంటే కర్ణాటకలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టారట. ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెడితే దాంట్లో ఖురాన్కి సంబంధించిన ఆ ఖురాన్ వాక్యాలు చదివినట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇదిగో కర్ణాటక ప్రభుత్వం ఖురాన్ చదివించారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో, ఇది ఇల్లీగల్ అని చెప్పి తిప్పుతున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే ఖురాన్ ఒకటే కాదు, అక్కడ మేము పూజారిని కూడా పిలిచాము, అన్ని మతాలను పిలిచాము, అన్ని మతాలు వాళ్ళు చదివారు, నువ్వు ఓన్లీ ఆ ఖురాన్ ఒక్కటే తిప్పుతున్నావు సోషల్ మీడియాలో, ఫుల్ వీడియో తిప్పు అని చెప్పి వీలేసి. అందుకే తమిళనాడు ఈజ్ బెటర్. అది ఎవరు ఇది ఖురాన్ పాస్టర్ లేదు, పూజారి లేదు, ఇమాం లేదు, అది ఒక సెక్యులర్ రాష్ట్రం అని చెప్పేసి తమిళనాడులో ఇవన్నీ ఎంటర్టైన్ చేయరు. వాళ్ళంతా కూడా ఒక నాస్తికత్వం అని అంటారు, కానీ దట్ ఈస్ నాట్ నాస్తికత్వం, దట్ ఈస్ సెక్యులరిజం. సెక్యులర్ దేశంలో మత ప్రస్తావన అనేది రాకూడదు. అది పాస్టర్ని పిలవకూడదు, పూజారిని పిలవకూడదు, ఇమాముని పిలవకూడదు. ప్రభుత్వం కదా, గవర్నమెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ మీద రన్ అవుతూ ఉండాలి. ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ వచ్చేసి తన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, సైంటిఫికల్గా ఉండాలి, కానీ ఈ మతాలని ప్రభుత్వంలోకి తీసుకురాకూడదు అనేది సెక్యులరిజం. ఓకే, బట్ ఏం చేస్తారు, ఎంతో ఓట్ బ్యాంక్ కోసం అందరిని పిలుస్తారు, క్రైస్తవులను పిలుస్తారు, ముస్లింలను పిలుస్తారు, హిందువులను పిలుస్తారు. ముస్లిమ్స్ క్రైస్తవుల్ని హిందువులు ట్రోలింగ్ చేస్తారు, హిందువులను ముస్లిం ట్రోలింగ్ చేస్తారు, క్రిస్టియన్స్ ముస్లింలు హిందువులు ట్రోలింగ్ చేస్తారు. దాని మీద ఎవరిని పిలకపోతే పోలా, సెక్యులర్ దేశం నుంచి పోయింది కదా. ఇవన్నీ మతాలని మతం అనేది వ్యక్తిగతం, దే కెన్ ఫాలో దేర్ ఓన్ రిలీజన్, బట్ దాన్ని గవర్నమెంట్లోకి తీసుకురాకూడదు కదా. ఇవి కర్ణాటక గవర్నమెంట్ ఏంది, వీళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి కాబట్టి ఇది క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, హిందూస్ని మొత్తాన్ని అపీజింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంట్రవర్సీలో పడుతున్నారు వాళ్ళు. హ్యాండ్ విల్ నాట్ లీవ్ అస్, ఉదయనిధి స్టాలిన్. ఇది తమిళనాడులో టీవీకే వర్సెస్ కాంగ్రెస్ ఏదో ఎలయన్స్లోకి వెళ్తున్నారని చెప్పి ఒక రూమర్ ఉంది. అది పొరపాటు, డిఎంకే కాంగ్రెస్ ఎలయన్స్లోనే ఉంటారని. అదే హ్యాండ్ విల్ నాట్ లీవ్ అస్ అంటే కాంగ్రెస్ మమ్మల్ని వదిలిపెట్టుకోదని చెప్పి ఉదయనిధి చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది మన జూబ్లీ హిల్స్లో బైపోల్స్కి నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేశారు. ఇది కాంట్రవర్సీ ఏంటంటే, నవీన్ యాదవ్ ఫేక్ ఐడి ఓటర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అతని మీద ఏమంటారు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఎవరి మీద అయితే కేసు పెట్టిందో ఫేక్ ఓటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని అతనికే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అతనే కంటెస్ట్ చేస్తున్నాడు. నవీన్ యాదవ్ని ఫైనలైజ్ చేశారు. ఇంక వీళ్ళు అంటారు, మీరు ఆల్రెడీ అతను ఫేక్ ఓటర్స్ డిస్ట్రిబ్యూషన్ మీద కేసు పెట్టారు, అతనికే టికెట్ ఇచ్చారని అపోజిషన్ సంబంధించిన బీజేపీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఇదేంటే, పంజాబ్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద గొడవ చేస్తున్నారు పంజాబ్లో. దేనికి, ఒక టెంపుల్కి సంబంధించి. అక్కడ ఏదో టెంపుల్ ఇష్యూ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వము ఒక 3 కఫ్ సిరప్ని బ్యాన్ చేసింది. కోల్డ్ డ్రిఫ్, రెసిపీ ఫ్రెస్టిఆర్, రీలైఫ్ అని 3 కఫ్ సిరప్లు మీరు అఫ్ కోర్స్ లేవు, ఇప్పటికీ ఆపేసి ఉంటారు అన్ని మెడికల్ షాపుల్లో, మీకు ఎలా ఇవ్వరు వాళ్ళు. ఈ 3 గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరం రాసి ఈ 3 సంబంధించినటువంటి ఈ కఫ్ సిరప్ని ఎన్ని మీరు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు చెప్పండి. ఇప్పుడు ఎందుకు 30 మంది, అది 19 మెంబర్స్, ఒక 20 మంది పిల్లలు చనిపోయారు ఇండియాలో. మరి ఇప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారంటే విదేశాల్లో పిల్లలకు కూడా ఇస్తారు కదా అవి. మరి అక్కడ ఏ దేశాలకి ఎక్స్పోర్ట్ చేశారు ఆ లిస్ట్ ఇవ్వండి మాకు, అక్కడ పిల్లలు చనిపోకముందే మేము ఆపాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది. ఇది 3 డిక్లేర్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కోల్డ్ డ్రిఫ్, రెసిపీ ఫ్రెస్టిఆర్ అండ్ రీలైఫ్ అనేటువంటి దగ్గు మందులు ఏవైతే ఉన్నాయో మెడికల్ షాప్లో అవన్నీ బ్యాన్ చేశారు. మీరు ఎవరు తీసుకోకండి. అది
దాని ఒక న్యూస్ ఇది ఒక పోస్ట్ తిరుగుతుంది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ ముగ్గురిని కలిపి ఒక పోస్ట్ చేసి బంగ్లాదేశీ అండ్ రోహింగ్యాస్ రఖ్వాలే అంటే ది ప్రొటెక్టర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యాస్ వీరులు వీళ్ళు అని చెప్పి ఒక సోషల్ మీడియా తిరుగుతుంది. ఓకే, ఇది చిదంబరం గారు ని రీసెంట్గా ప్రధానమంత్రి మెసేజ్ ఇస్తూ 26/11కి సంబంధించి వాళ్ళు ఏమంటారు 26/11 పాకిస్తాన్ మీద ప్రతీకార దాడులు చేయబోయేసరికి విదేశీ యొక్క ప్రెజర్తో మేము చేయలేకపోయామని చిదంబరం చేసిన దాన్ని రీసెంట్గా ప్రధానమంత్రి గారు రిఫర్ చేశారు ఒక ప్రసంగంలో. దానికి నేను కౌంటర్ ఇస్తూ ఇది టెరిబుల్ రాంగ్. అసలు ఎవరమ్మా అనమన్నారండి చిదంబరం ఇది పెద్దోళ్ళందరూ సీనియర్ మోస్ట్ నాయకులు మొత్తం కూడా మీడియా ముందు కూర్చొని రాహుల్ గాంధీని ఇరికిస్తారు. ఆల్రెడీ ఆ రాహుల్ గాంధీ అనే వ్యక్తి నరేందర్ సరెండర్ అని చెప్పేసి మోడీకి సరెండర్ అయ్యాడు. మోడీ గారు ట్రంప్కి సరెండర్ అయ్యారని అతను గొడవ చేస్తే ఈయన కూర్చొని ఆ స్టేట్మెంట్ చేస్తే వీకైపోలే రాహుల్ గాంధీ. ఆ తర్వాత టెరిబుల్ రాంగ్, మా ఉద్దేశం అది కాదు, మీరు రాంగ్, అసలు ఎవడ కూర్చోమన్నాడు, ఎవడేమన్నాడు, ఇలాంటి ఇంటర్వ్యూలు కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు వీళ్ళని కాంగ్రెస్ ఉన్నాయి. ఓకే, ఆ అపోజిషన్ నాయకుడు అతను కష్టపడుతున్నాడు, అతనికి వీళ్ళు హెల్ప్ చేయట్లేదు, సరిగా రిస్క్లో పెడుతున్నారు అతను. ఇదేంటి బీసీ కోటా మీద బీజేపీ, తెలంగాణ బీజేపీ బీసీ కోటాకి మేము సపోర్ట్ చేస్తే ఈ అపోజిషన్ నాయకుడు తీసుకున్న ఒక రూట్ అనేది బీజేపీ వాళ్ళని ఎరకాటంలో పెట్టింది. అతనేంటి, నేను ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ ఇస్తాను, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తాను, రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తానని చెప్పి రిజర్వేషన్ మీద పడ్డాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు బీజేపీలు వెనక్కి వెళ్ళారు, ముందెళ్ళలేరు. వాళ్ళు నో మేము బీసీలకి రిజర్వేషన్స్కి వ్యతిరేకం అంటే బీసీలు ఓట్లు లేరు, 42% ఓట్ బ్యాంక్ అది. సో దే కెనాట్ సే నో. ఎస్ మేము సపోర్ట్ చేస్తున్నాము 42% రిజర్వేషన్స్కి, కానీ నువ్వు రాజకీయం చేస్తున్నావు దాని మీద అంటారు. మరి అది వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు రాజకీయం చేస్తారు దాని మీద. దాన్ని ఓట్ బ్యాంక్ వాళ్ళు 42% ఇచ్చినప్పుడు ఇది మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు ఎలక్షన్కి వెళ్తారు. దాన్ని మీరు ఎలా అడ్డుకుంటారు బీజేపీ వాళ్ళు తెలియదు. ఓకే, మళ్ళీ మీరు ముస్లిమ్స్ని 10% ఇచ్చారు, దానికి మేము ఒప్పుకోమని ఏదో ఒకటి ఇయటని ట్రై చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే 42% కోర్టు కూడా ఇచ్చింది. మీరు 42% దాన్ని మీరు హైకోర్టుకి వెళ్ళండి, ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళకి ఫేవరబుల్గా, గవర్నమెంట్కి ఫేవరబుల్గా వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళేమన్నా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటారు, కానీ ప్రాపర్ రీజన్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకు 42% ఇవ్వకూడదు బీసీలకి అనేది బీజేపీ జస్టిఫికేషన్ అయితే చేయలేకపోతుందని నా ఉద్దేశం. తెలంగాణలో ఇది బీహార్ సంబంధించినటువంటి అది నితీష్ కుమార్ 20 సంవత్సరాలు ఆయన చేసిన అరాచకాలని ఒక పెద్ద 42 పేజీలు బుక్ ఏదో రిలీజ్ చేశారు వీళ్ళు. దానికి ఏదో టైటిల్ పెట్టారు. ఏం టైటిల్ ఏది పెట్టారు? దెర్ ఇస్ సమ్ టైటిల్ ఫర్ దిస్. వాట్ ఈస్ దట్? నితీష్ కుమార్ గారు ది పార్టీ ఎలిజెస్ దట్ ఎన్డీఏ సిగ్నిఫికెంట్ డిస్ట్రక్షన్ బీహార్. దిస్ ఈజ్ హియర్. 20 साल వినాశ్ కాల్ అని ఒక టైటిల్. 20 साल వినాశ్ కాల్ అట, 20 సంవత్సరాల్లో చేసిన వినాశనం అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేస్తారు. ఇది సిద్ధరామయ్య గారు ప్లస్ డికే శివకుమార్ క్యాంపుల మధ్య జరుగుతుంది. ఇది గత సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈయన ముఖ్యమంత్రి కావాలని, ఆయన దిగిపోమ్మని వీళ్ళిద్దరు క్యాంపుల మధ్య ఈ ముఖ్యమంత్రి చైర్ కోసం కొట్లాట కంటిన్యూ అవుతుంది. ఇది ఈయన నిన్న డిన్నర్ పార్టీ పెట్టేట వాళ్ళ సపోర్టర్లతోటి. ఇది మళ్ళీ క్యాంప్ రాజకీయం మొదలైందని అదొక కాంట్రవర్సీ. ఈ కఫ్ సిరప్ తయారు చేసినటువంటి దాని గురించి తమిళనాడులో డ్రగ్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసామని హెల్త్ మినిస్టర్ చెప్పాడు. అఫ్ కోర్స్ ఆ ఓనర్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఓకే, దగ్గుమని తయారు చేసిన ఓనర్ని కంపెనీ మూసేశారు. ఇది నిన్న గవాయ్ గారికి సంబంధించి కొంతమంది లాయర్లు ఒక మీటింగ్ పెట్టారు సుప్రీంకోర్టులో మీటింగ్ పెట్టి గవాయ్ గారిని పిలిచారట. గవాయ్ గారి మీటింగ్ పిలిచి అదే దాడి జరిగిపోయిన దానికి మేము సంఘీభావం అంటే ఎందుకంటే మర్చిపోయిన దాని గురించి ఎందుకు అన్నాడట. మర్చిపోండి, ఆల్రెడీ జరిగింది జరిగిపోయింది అన్నాడట గవాయ్ గారు. అది మర్చిపోవాల్సిన ఇష్యూ కాదని ఉజ్జల్ బుయాన్ అనేటువంటి ఒక వ్యక్తి, అది మర్చిపోవాల్సిన ఇష్యూ కాదు, గవాయ్ మీద చీఫ్ జస్టిస్ మీద చెప్పేయటం కరెక్ట్ కాదు. ప్లస్ ఈయన గోపాల్ శంకర్ నారాయణ అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ కూడా ఇది వెరీ సాడ్, ఇది జరగాల్సిన ఇష్యూ కాదు, అది జరిగింది, మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అక్కడ సుప్రీంకోర్టులో
లాయర్లు ఒక మీటింగ్ పెట్టి ఆయనకి సంఘీభావం చెప్పడానికి ట్రై చేశారు గవాయ్ గారికి. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ఇది మోడీ గారు నా ఫ్రెండ్ ట్రంప్తో మాట్లాడాను, కంగ్రాచులేషన్ చేశాను, గాజా పీస్ ప్లాన్ గురించి అన్నారు. మరి మోడీ గారు మరి ఎలాగో ఫ్రెండ్కి ఫోన్ చేశారు కదా, మరి 150% టారిఫ్ ఎందుకు వేసావు, 100% టారిఫ్ వేసావు అని అడగాల్సింది కదా. ఏమో అడిగారేమోలేండి. ఏమో మళ్ళీ ట్రంప్ లైవ్లోకి తీసుకొస్తున్నారేమో, నువ్వు 100% 150% టారిఫ్ వేసాడు కదా ఇండియా మీద, తగ్గిస్తాడేమో చూద్దాం. ఓకే, మోడీ గారు. ఇది ఇజ్రాయెల్ పిఎం ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక స్టేట్, ట్రంప్ కంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే, ఎందుకంటే గాజా అండ్ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆపాడని, మనీష్ తివారీ ఏదో ఫెయిత్ బేస్డ్ ఏదో స్టేట్స్ అని ఏదో చేశాడు అతను. ఓకే, సో ఓకే, ఇవి జనరల్ నక్షల్లో జరిగిన అక్కడక్కడ న్యూస్ క్లిప్స్ ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ, జస్ట్ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ.